హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ ఛానల్ వెంకటేష్. సో ఏషియా కప్ ముగిసిపోయింది, మనం ఛాంపియన్స్ అయ్యాం, అంతా బాగానే ఉంది. తెల్లారితే రేపటి నుంచి ఇండియా వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్ కూడా జరగబోతుంది. అది చూడడంలో మళ్ళాంటి క్రికెట్ ప్రేమికులు బిజీ అయిపోతాం. బట్ ఏషియా కప్ సంబంధించిన ఇండియా పాకిస్తాన్ పొలిటికల్ డ్రామా కంటిన్యూ అవుతూనే ఉంది. అది మనకు సంబంధం లేదు, మీకు నాకు సంబంధం లేదు. ఎందుకంటే వీఆర్ క్రికెట్ లవర్స్. మన క్రికెట్ తప్ప మిగతా అంశాలు మనకు పెద్దగా ఇష్టం ఉండవు. కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పటికీ మన వాళ్ళు కప్పు తీసుకోలేదు. ఆ కప్పు నక్వీ పట్టుకుని పారిపోయాడు, తన హోటల్ రూమ్లో పెట్టుకున్నాడు. పాకిస్తాన్కి చెందిన ఏసీసీ చీఫ్. ఆ కప్ మనకి రావాలి, ఎలా తెప్పించుకోవాలి, నక్వీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, ఇలాంటివి విపరీతమైన చర్చలు మనకి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ జరుగుతుంది. ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అర్నబ్ గోస్వామి లాంటి గొంతు చించుకుని నడుస్తుంటారే మన ప్యాషన్స్ని రెచ్చగొడుతూ, అలాంటి వాళ్ళు దీన్ని పెద్ద ఇష్యూ చేసేసి చాలా నానా హంగామా చేస్తున్నారు. కప్ వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, మన ఏషియా ఛాంపియన్స్, మకుటం లేని మహారాజులు. మకుటం అనేది ఉండాల్సిన అవసరం ఉందా? మీకు కిరీటం పెట్టాలి, అవసరం లేదు కదా. సర్టెన్ సిచ్యుయేషన్స్లో బాహుబలిలో మీకు పెద్ద అమరేంద్ర మహేంద్ర అని తెలియదు, నాకు ఇద్దరు పేర్లు కన్ఫ్యూజన్. ఆ బాహుబలి అతను రాజైనా కాకపోయినా అతనికి జనాల సపోర్ట్ అతనికే ఉంది. సో మీకు నెత్తి మీద కిరీటం ఉండాల్సిన అవసరం లేదు, చేతుల కప్పు ఉండాల్సిన అవసరం లేదు. యూఆర్ ది ఛాంపియన్స్, యూఆర్ ది అన్డిస్ప్యూటెడ్ ఛాంప్స్ ఆఫ్ ఏషియన్ క్రికెట్. దాంట్లో సందేహం లేదు. కప్పు ఉంటే ఎంత, లేకపోతే ఎంత. అలా కాకుండా దాన్ని పెద్ద డ్రామా చేసేసి నానా హంగామా చేస్తున్నారు. అక్కడ పాకిస్తాన్లో ఇదే రకమైన హడావుడి జరుగుతుంది, మన దగ్గర ఇదే రకమైన హడావుడి జరుగుతుంది. యాక్చువల్లీ నిన్న మీటింగ్ జరిగింది, ఏషియా క్రికెట్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఆ దాంట్లో వాళ్ళు డిస్కస్ చేయాల్సింది ఏంటి, ఏషియా కప్ అయిపోయింది, దాని గురించి కాదు. ఉమెన్స్ ఏషియా కప్, అండర్-19 ఏషియా టోర్నమెంట్స్, వీలాంటి వాటి గురించి డిస్కస్ చేయాలి. కానీ అక్కడ ఒకవైపు పాకిస్తాన్ చెందిన మొహసిన్ నఖ్వీ, మరోవైపు మన ఇండియన్ ప్రతినిధులుగా ఆ మీటింగ్లో పాల్గొన్న మన రాజీవ్ శుక్లా, మన వైస్ ప్రెసిడెంట్ అండ్ అవుట్ గోయింగ్ ట్రెజరర్ ఆశీష్ షలార్, వాళ్ళిద్దరూ వర్చువల్గానే జరిగింది మీటింగ్. అంటే జూమ్ మీటింగే జరిగింది, జూమ్ మీటింగ్ లాగా. దాంట్లో వాళ్ళు తూతూ మైమే నడిచింది. నువ్వు మా కప్ ఎప్పుడు ఇస్తున్నావు, కప్ మాది కదా, మాకు ఇవ్వాలి కదా, నేను ఇవ్వను ఇతను అంటే. ఇది చాలా అగ్లీ డ్రామా అయిపోయింది, చాలా అగ్లీగా ఉంది సిచ్యుయేషన్. ఇప్పుడు మేము చిన్నప్పుడు క్రికెట్ ఆడుకునేటప్పుడు ఏమవుతుంది అంటే, మా దగ్గర బ్యాట్ ఉండేది కాదు. కాస్త ఒక అబ్బాయి కాస్త రిచ్ ఫెలో, అతనికి బ్యాట్ ఉండేది. అతను బ్యాట్ తెచ్చుకుని, అతను బ్యాట్ తెచ్చేవాడు, ఏదో బాల్ ఉండేది, ఆడేవాళ్ళు. అతను అవుట్ అయితే బ్యాట్ చంకలో పెట్టుకుని వెళ్ళిపోయాడు, నేను ఇంకా ఆడను అని చెప్పి. ఇది అలా ఉంది. జస్ట్ బికాజ్ ఈజ్ ఏసీసీ ప్రెసిడెంట్, ఏషియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కాబట్టి, కప్ నా దగ్గర నా కస్టడీలో ఉంటుంది కాబట్టి, ఇండియా గెలిస్తే నేను ఇవ్వను అన్నట్టుగా అతను చంకలో పెట్టుకుని వెళ్ళిపోయినట్టుగా ఉంది. అండ్ ఇండియా కూడా అలాగే బిహేవ్ చేస్తుంది. కప్ లేకపోతే పోయింది. దాని గురించి మీరు ప్రాపర్ ఛానల్స్ ద్వారా ఐసీసీకి కంప్లైంట్ చేయండి, మీ కప్ని మీరు రప్పించుకునే ప్రయత్నం చేయండి. అతనితో మనం పర్సనల్గా వాగ్వివాదానికి దిగాల్సిన అవసరం ఏముంది? సో అది చాలా అగ్లీ డ్రామా అయింది. ఇంకా ఏమైందంటే, మన మీడియాలో ఏం చేస్తున్నారంటే, ఈరోజు మధ్యాహ్నం నుంచి ఒక టాక్ ఏంటంటే, మధ్యాహ్నం నాకు ఇక్కడ టైమింగ్ తెలియట్లేదు, ఎందుకంటే నేను ఇండియాలో లేను కాబట్టి. మాకిప్పుడు మార్నింగ్ అయింది, మీకు ఇప్పుడు రాత్రి. కానీ నేను నైట్లో కూడా ఫాలో అవుతుంటాను కదా ఈవెంట్స్. దాని ప్రకారం చూసింది ఏంటంటే, నక్వీ అపాలజీ చెప్పాడు బీసీసీఐకి అని చెప్పాడు. నాకు నమ్మబుద్ధి కాలేదు. తర్వాత ఇంకోటి ఏమన్నాడంటే, నేను ఒక గంట సేపు వెయిట్ చేశాను ట్రాఫీ ఇవ్వడం కోసం, నా దగ్గర రాలేదు. ఈసారి ట్రాఫీ కావాలంటే వాళ్ళకి నా దగ్గరకు వచ్చి, సూర్యకుమార్ యాదవ్ నా దగ్గరకు వచ్చి అపాలజీ చెప్పి ట్రాఫీ తీసుకెళ్ళాలి, లేకపోతే నేను ఇవ్వను అని అన్నట్టుగా చెప్పాడు. ఈ రెండు స్టేట్మెంట్లు కూడా రాంగ్. ఒకటేంటంటే, అది అపాలజీ ఏమి చెప్పలేదు, అతను స్వయంగా ట్వీట్ చేశాడు నక్వీ, ఇండియన్ మీడియా అలా దుష్ప్రచారం చేస్తుంది, నేను ఎలాంటి అపాలజీ చెప్పలేదు, నేనేం తప్పు చేయనప్పుడు ఎందుకు అపాలజీ చెప్పాలన్నాడు. తర్వాత సూర్యకుమార్ వచ్చి తీసుకెళ్ళాలని అతను ఎప్పుడు అనలేదు, కానీ అది కూడా ప్రచారం చేశారు. సూర్యకుమార్ వచ్చి క్షమాపణ చెప్పి ట్రోఫీ తీసుకెళ్లాలని కూడా అతను అనలేదు. సో దుష్ప్రచారం జరుగుతుంది, మన సైడ్ కూడా చాలా హంగామా జరుగుతుంది. అంటే దీని ఒక పెద్ద ఇష్యూ చేస్తున్నారు మన వాళ్ళు. ఇష్యూ కానే కాదు అసలు. ఈ ఇష్యూ ఎంటెడ్ మన కింద మన వ్యూయర్స్ కూడా కామెంట్స్ ఏం పెట్టారంటే, కప్ లేకపోతే పోయింది, ఏమైంది దానివల్ల, కప్ అవసరం లేదు, మనం గెలిచాం, దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. పాకిస్తాన్ని 3 సార్లు ఓడించి వాళ్ళ మెడలు వంచి మనం ట్రోఫీ మన ఖాతాలో వేసుకున్నాం. మనకి ప్లేయర్ మెడల్స్ వస్తే ఏంటి, రాకపోతే ఏంటి.
అలాగే కప్పు ఉంటే లేకపోయింది. తిలక్ వర్మ హైదరాబాద్ వచ్చాడు, దాని ముఖ్యమంత్రి సహా అందరూ అతనికి ఘన స్వాగతం పలికారు. నౌ హ్యాస్ బికమ్ ఎ హీరో, వెల్ డిజర్వ్డ్ హీరో. సో మనం లెట్ us సెలబ్రేట్ ది విక్టరీ. కప్ మన చేతిలో ఉందా లేదా అనేది అవసరమే లేదు. కానీ పొలిటికల్ సర్కిల్స్లో మాత్రం అది పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే, నేను చెప్పినట్టు ఆ మీటింగ్లో జరగాల్సిన డిస్కషన్ జరగలేదు. తర్వాత ఇండియా ఏం చేస్తుందంటే ఇప్పుడు తమ క్లౌట్ ఉపయోగించి మనకి బ్రహ్మాండమైన ఏషియా క్రికెట్లో కానీ వరల్డ్ క్రికెట్లో కానీ మనకున్న ఆర్థిక బలాన్ని ఉపయోగించి నక్వీని ఆ పదవి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. ఇదేంటంటే ఇది రొటేషన్లో వస్తుంది. ఈ యాక్చువల్గా మీకు లాస్ట్ టైం మన ఏషియా కప్ జరిగినప్పుడు జై షా వాజ్ ది ప్రెసిడెంట్. ఇప్పుడు పాకిస్తాన్ సంబంధించి నక్వీ ప్రెసిడెంట్ అయ్యాడు. నెక్స్ట్ టైం అది బంగ్లాదేశ్ అవుతారు, ఆఫ్ఘనిస్తాన్ అవుతారు, శ్రీలంక, ఈ 5 టెస్ట్ ప్లేయింగ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ నుంచి రొటేషన్లో ఏషియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ మారుతూ ఉంటారు. అంతే తప్ప అది ఎలక్టెడ్ కాదు. అయినా సరే అతను అలాగైనా పదవిని దించాలని చెప్పి ఇండియా ప్రయత్నం చేస్తుందని వార్తలు వస్తాయి. అవసరం లేదు కదా, ఇప్పుడు ఏషియా కప్ అయిపోయింది, దీని గురించి మనం ఇంకా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ దేశంలో కూడా నక్వీకి సపోర్ట్ లేదు, అతను సరిగ్గా హ్యాండిల్ చేయలేదు ఇష్యూ అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. షాహిద్ అఫ్రీది హూ ఈజ్ నాట్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా, చాలా దారుణమైన పనులు చేస్తున్నాడు, అతను ర్యాలీలు తీయడాలు అన్నీ చేస్తున్నాడు. షాహిద్ అఫ్రీది ఏమన్నాడంటే నక్వీ ఇమీడియట్గా రిజైన్ చేయాలి, అతను క్రికెట్ తెలియదు, ఈ సిచ్యువేషన్ అంతా మిస్హ్యాండిల్ చేస్తున్నాడు, అతను వెంటనే రాజీనామా చేయాలి ఏసీసీ పదవికి అని చెప్పి అతను అన్నాడు. సో వాళ్ళ దేశంలో కూడా పరువు పోయింది అతను అది చేసిన చీప్ పనుల వల్ల. వచ్చి నిలబడ్డాను అని అయితే అన్నాడంట. నేను వచ్చి నిలబడ్డాను, కార్టూన్ లాగా మారిపోయాను, నేను 1 అవర్ నేను వెయిట్ చేయించారు ఇండియన్ టీం, నేను ఒక బఫూన్ లాగా మారిపోయాను అన్నాడు. అది అలా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అతను అన్నది ఇంకోటి కూడా ఏమన్నాడంటే నాకు ముందుగా చెప్పలేదు, ఇండియన్ టీం చెప్పలేదు వాళ్ళు ట్రోఫీ తీసుకోరని చెప్పి. సరే చెప్పకపోయినా వాళ్ళు తీసుకున్నప్పుడు వేరే వాళ్ళ చేతి ఇప్పించచ్చు కదా, ఆయన ఇవ్వాలని రూల్ ఏముంది. సో అనవసరంగా లేని విషయానికి అనవసరమైనగా ఎలాంటి అక్కడ ఇష్యూ లేదు, దాన్ని పెద్ద కాంట్రవర్సీ చేసి కప్ డ్రామాని కంటిన్యూ చేస్తున్నారు. మీడియా వాళ్ళకి ఎలాంటి న్యూస్ లేనట్టుగా ఉంది, దాన్ని రచ్చ చేస్తున్నారు. ఐ విష్ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ మై లాస్ట్ వీడియో ఆన్ దిస్ కప్ డ్రామా. సో ఇది విత్ పించ్ ఆఫ్ సాడ్నెస్ నేను చెప్తున్నాను. అనవసరం కప్ గురించి మాట్లాడడం, కప్ ఉన్నా లేకపోయినా ఏమవుతుంది, కప్ రాకపోయినా కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేదు కదా. అది అతని దగ్గర పెట్టుకోమనండి, నక్వీ దగ్గర పెట్టుకోమనండి, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మనం విజేతలుగా మన పేరు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఏషియా కప్ 2025 విజేత ఎవరంటే ఇండియా అని అంటారు. కప్ మీ చేతిలో ఉందా అనేది ఎవరికి సంబంధం లేదు. ఈరోజు ఆధార్ కార్డు లాంటిది కాదు అది. మీ ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోవడానికి ఆధార్ కార్డు చూపించాలి కదా, అట్లా మేము కప్ గెలిచామని దానికి చేతిలో కప్ చూపించాల్సిన అవసరం లేనప్పుడు దాని గురించి రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా వివాదాన్ని ఇంకా రాజుకునేలా చేయాల్సిన అవసరం, బోత్ సైడ్స్ ఆర్ రాంగ్ ఆన్ దిస్. అది పాకిస్తాన్ ఎక్కువ రాంగా, ఇండియా ఎక్కువ రాంగా అని మనం ఆ జడ్జిమెంటల్గా అవ్వాల్సిన అవసరం లేదు. అనవసరంగా దీన్ని ఒక పొలిటికల్ డ్రామాగా మారుస్తున్నారు. నాకు ఆకాష్ చోప్రా చెప్పిన ఒక మాట నచ్చింది. ఆకాష్ చోప్రా ఏమన్నాడంటే ఈ ఏషియా కప్ అనేది ఎప్పుడు జరిగినా కూడా ఎప్పుడు వివాదాలు, ఏషియా ఎప్పుడు కూడా ఒక కల్లోల సముద్రం అది. ఎప్పుడు కూడా మనకి శ్రీలంకకి ఇష్యూస్ ఉంటాయి, మనకి బంగ్లాదేశ్కి ఉంటాయి, మనకి పాకిస్తాన్కి ఉంటాయి, ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి, ఇలా రకరకాలుగా. ఇక్కడ ఏషియన్ కంట్రీస్లో 2 దేశాల మధ్య పచ్చగడ్డేసే బగ్గుమనే సిచ్యుయేషన్ చాలా వరకు ఉంటుంది. అలాంటప్పుడు ఏషియా కప్ జరగకపోతే నష్టమే ఉంది. హెవెన్స్ విల్ నాట్ ఫాల్ ఇఫ్ ఏషియా కప్ ఈజ్ నాట్ హెల్డ్. సో జరగని సందర్భాలు కూడా ఉన్నాయి, గతంలో చెప్పాను నేను. సో ఏషియా కప్ను మొత్తానికే రద్దు చేస్తే పోతుంది. అనవసరంగా ఇప్పుడు క్రికెట్ ఈజ్ టేకింగ్ ఎ బ్యాక్ సీట్. క్రికెట్ గురించి కాకుండా లేనిపోని విషయాల గురించి మాట్లాడడం, రాజకీయపరమైన స్టేట్మెంట్లు చేయడం, రాజకీయాలు దీంట్లో జొప్పించడం, ఇలాంటప్పుడు ఏషియా కప్ని రద్దు చేస్తే మనం పాకిస్తాన్తో ఎలాగో ఎక్కువగా ఆడకూడదు అనుకున్నాం. సరే ఆడదాం, ఎప్పుడు ఆడదాం, ఐసీసీలో ఆడదాం. ఐసీసీ అనేది అది ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ ఎలాగనో మిగతా స్పోర్ట్స్కి ఐసీసీ జరిపే ఈవెంట్స్, ఛాంపియన్స్ ట్రోఫీ కావచ్చు, T20 వరల్డ్ కప్, 1 డే వరల్డ్ కప్, ఉమెన్స్ వరల్డ్ కప్, ఇవన్నీ కూడా ఇవి ఐసీసీ ఈవెంట్స్ కాబట్టి అక్కడ మనకి తప్పనిసరి పరిస్థితుల్లో పాకిస్తాన్తో ఆడదాం. ఏషియా కప్లో ఆడకపోతే నష్టం ఉంది, ఏషియా కప్ జరగకపోతే నష్టం ఉంది. మొత్తానికి ఏషియా క్రికెట్ కౌన్సిల్ రద్దు చేస్తే పీడపోద్దని నేను కూడా భావిస్తున్నాను. ఇంకోటి కొసమెరుపు ఏంటంటే ఆదివారం రోజు ఇండియా పాకిస్తాన్ ఉమెన్స్ టీమ్ కొలంబోలో ఈ వన్ డే వరల్డ్ కప్, ఉమెన్స్ 1 డే వరల్డ్ కప్ మ్యాచ్ ఆడబోతున్నాయి. దాంట్లో కూడా షేక్ హ్యాండ్ ఇవ్వద్దు పాకిస్తాన్ ప్లేయర్స్ కానీ వాళ్ళకి బీసీసీఐ అడ్వైజ్ చేసిందంట. అడ్వైజ్ కాదు, బీసీసీఐ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. సో ఈ డ్రామా మళ్ళీ అక్కడ కూడా కంటిన్యూ కాకపోతుంది.
మరి ఈ మొత్తం హోల్ డ్రామా మీద నా అభిప్రాయం నేను చెప్పాను. మరి మీ అభిప్రాయం ఏంటో మీరు కామెంట్స్లో చెప్పండి.